ఇక కుశిక వంశాన్ని చెప్పుకొని వస్తున్నాం. ఈ కుశికుడికి ఇంద్రుడితో సమానమైనటువంటి కొడుకుని పొందాలనేటువంటి కోరిక పుట్టింది. దానికోసం తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చినటువంటి దేవేంద్రుడు ఒక అంశతో తనే అతనికి పుత్రుడుగా పుట్టాడు. ఆ పిల్లవాడి పేరే గాధి. ఈ గాధికి సత్యవతి అనే ఆడపిల్ల పుట్టింది. చాలా కాలం దాకా మగపిల్లలు కలగలేదు. అందువల్ల ఇతడు భార్యను కూతుర్ని తీసుకొని తపోవనాలకు వెళ్ళి పుత్రుడి కోసం అక్కడ తపస్సు మొదలుపెట్టాడు. అలా తపోవనాల్లో ఉన్నటువంటి ఆ రోజుల్లోనే గాదిరాజు తన పుత్రిక అయినటువంటి సత్యవతిని భృగు వంశ సంభూతుడైనటువంటి రుచీక మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ సత్యవతి ఒకసారి తన భర్త ప్రసన్నంగా ఉన్నటువంటి సమయం చూసుకొని, రుచీకుడు చాలా పెద్ద మహర్షి, శక్తివంతుడు, ఆ సమయం చూసుకొని భర్త దగ్గర తనకు తన తల్లికి కూడా పుత్రుడు కలిగేటట్లు అనుగ్రహించమని కోరుకుంది, వరం కోరింది. రుచీకుడు సరే అని 2 పాత్రల్లో 2 రకాల పాయసాలు తయారు చేసి తన భార్యను పిలిచి ఇలా చెప్పాడు, సత్యవతి, ఈ 2 కూడా తపోమయమైనటువంటి పాయసాలు, జాగ్రత్త. ఇది ఈ మొదటి పాత్రలో ఉన్నటువంటి పాయసం నువ్వు తినాలి. తింటే నీకు సత్వగుణ సంపన్నుడైనటువంటి మహర్షి పుత్రుడుగా జన్మిస్తాడు. ఈ 2వ పాత్రలోని పాయసాన్ని మీ అమ్మ తినాలి. తింటే ఆమెకు చండ ప్రచండుడైనటువంటి వీరాది వీరుడు జన్మిస్తాడు. కానీ జాగ్రత్తగా, పాత్రలు మాత్రం పాయస పాత్రలు జాగ్రత్తగా ఉండాలి. ఎవరి పాత్రలు వారివే, కొంచెం కూడా పొరపాటు మాత్రం పడరాదు. మీరు పవిత్రంగా ఉండి ఈ పాయసాలను స్వీకరించండి. నేను కొద్ది రోజుల పాటు ఒక చిన్న తపోదీక్ష కోసం అడవి లోపలికి వెళ్ళొస్తాను అని చెప్పాడు. ఇలా చెప్పి రుచీకుడు తపస్సుకు వెళ్ళిపోయాడు. సత్యవతి సంతోషంగా 2 పాయస పాత్రలు తీసుకొని వచ్చింది. తన తల్లి దగ్గరికి వెళ్ళి రుచీకుడు తన భర్త చెప్పినటువంటి మాటలన్నీ కూడా చెప్పింది. సత్యవతి తల్లి ఎంతైనా రాజపత్ని కనుక కొంచెం రాజకీయంగా ఆలోచించింది. ఏముండొచ్చు దీంట్లో అని, ఏదో కెట్టుకుంది దీంట్లో. తన కొడుకులో ఏదో విశేషమైన శక్తులు పెట్టుకొని ఉంటాడు, తన సొంత కొడుకులో. అందుకే ఎవరి పాయసం వారిదే అని ప్రత్యేకంగా ఇన్ని మాటలు ఎందుకు చెప్పాడు అనే ఆలోచన బాగా చేసి ఆవిడ మెల్లగా ఏం చేసిందంటే కూతుర్ని మాటలో పెట్టేసింది. మాటల్లో మాట్లాడుతూ 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 కూతురు కన్ను కప్పి మెల్లగా కూతురి పాయసం తను తినేసింది. తన పాయసం కూతురి చేత తినిపించింది. అట్లా మెల్లగా పాత్రలంతా అట్లా ఇటు చేసి పరిచింది. కూతురికి తెలియకోకుండా నా పని చేసింది. కొద్ది కాలానికే రుచీకుడు తపోదీక్ష నుంచి తిరిగి వచ్చాడు. వచ్చి భార్యను ఉపాధి చూస్తున్నాడు. ఇదేమిటిది, నీ ముఖం ఇంత ఉగ్రకాంతితో నిండిపోయింది కదా, నీ ముఖం లాగా లేదు, ఉగ్రమైనటువంటి కోపంతో ఉంది నీ ముఖం అంటూనే తన దివ్య దృష్టితో ఆమెను చూశాడు ఒక్క పర్యం. రుచీకుడు మెల్లగా కళ్ళు తెరిచి భార్యతో ఇలా అన్నాడు, సత్యవతి, నీ తల్లి నిన్ను మోసం చేసింది, పాయస పాత్రలు మార్చేసింది. నీకు ఘోరాతి ఘోరమైనటువంటి క్రూర స్వభావం గల పుత్రుడు జన్మించబోతున్నాడు.
మహోతపోధనుడు నీ తల్లి కడుపున నీకు తమ్ముడుగా జన్మించబోతున్నాడు. నీ అజాగ్రత్త వల్ల నా ప్రణాళిక అంతా తలకిందైపోయింది, నా మంత్రాలు అవన్నీ కూడా తలకిందలైపోయాను అని అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి సత్యవతి బెంబేలు పడిపోయింది, దుఃఖపడింది. తనకు అలాంటి పుత్రుడు వద్దని, తనకు బ్రహ్మర్షి తేజోమయుడైనటువంటి పుత్రుడే కావాలని రకరకాలుగా బ్రతిమాలింది భర్తను. నాథ, ఇది నేను కావాలని చేసిన తప్పు కాదు, ఇది మీరు తలుచుకుంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలరు. పుత్రుణ్ణి మార్చడము మీకెంత పని? ఇక మరీ కాదంటే ఆ క్రూర క్షత్రియ గుణం నా మనవడికి వస్తే వచ్చుగాక, నా పుత్రుడికి మాత్రము మీ శాంత గుణమే రావాలి. ఒకవేళ మీరు మార్చకపోతే, నాలోనే పుట్టాలా అంటే మనవుడికి రాని నా కొడుకు మాత్రం మీలాగా ఉండేటువంటి వాడే, శాంతంగా ఉండేవాడే కావాలి. మీరు ఏదో ఒకటి చేయండి, నా తప్పును సరిచేయండి, నా కోరికను తీర్చండి అని ప్రార్థించింది. భార్య మాటలు విని రుచికుడు, కళ్యాణి, నువ్వు కోరుకున్నావు గనుక నీ మాట నేను కాదనలేను, నువ్వు చెప్పినట్టే జరుగుగాక అనేశాడు. నిజానికి పూర్వం రుచికుడు తన భార్య పాయసంలో విష్ణు అంశాన్ని, తన అత్తగారి పాయసంలో రుద్రుడి అంశాన్ని ప్రవేశపెట్టాడు. ఆయన చేసిన పని ఇదే. తన భార్య పాయసంలో విష్ణు అంశము, అత్తగారి దాంట్లో రుద్ర అంశం ప్రవేశపెట్టాడు. కానీ ఇప్పుడు తన భార్య మీద ప్రేమ వల్ల తన కొడుకులో వైష్ణవాంశ మాత్రమే ప్రవేశించినట్లుగా మార్పు చేసేసాడు, అటు ఇటు మార్పు చేసేసాడు. దానికి ఫలితంగా సత్యవతికి జమదగ్ని అనే ఉత్తమ బ్రహ్మర్షి జన్మించాడు. అతని క్రమంగా శునశ్శేపుడు, శునహపుచ్చుడు అనే తమ్ముళ్ళు కూడా పుట్టారు. వీరి తల్లి సత్యవతీదేవే కొంతకాలం పోయాక కౌశిక్ నదిగా మారిపోయింది. ఆమె పెద్ద పుత్రుడైనటువంటి జమదగ్ని మళ్ళీ ఒక రాజపుత్రికనే వివాహం చేసుకున్నాడు. అప్పట్లో రేణువు అనే మహారాజు గారు ఉండేవాడు. ఆయన కూతురు పేరు రేణుక, ఆమెకే మరో పేరు కామలి. ఆమెనే జమదగ్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ రేణుక జమదగ్నుల పుత్రుడే క్షత్రియ సంహర్త అయినటువంటి పరశురాముడు. ఇక సత్యవతీదేవి యొక్క తల్లి అనగా గాది మహారాజు యొక్క భార్య విశ్వామిత్రుడనే వీరుణ్ణి పుత్రుడుగా పొందింది. ఇతనికే మరో పేరు విశ్వరథుడు. ఇతడు క్షత్రియ వీరుడుగా జన్మించినప్పటికీ రుచిక మహర్షి ఇచ్చినటువంటి పాయసంలోని ప్రభావం వల్ల ఘోర తపస్సు చేసి బ్రహ్మర్షి తత్వాన్ని పొందాడు. ఇతడు కుశిక వంశంలో జన్మించాడు కనుక ఇతనికి కౌశికుడనే ప్రసిద్ధి కూడా ఉంది. ఇక కౌశిక వంశాన్ని మనం కొంచెం మళ్ళీ మాట్లాడుకుందాం. చంద్రవంశంలో జన్మించినటువంటి ఈ కౌశికుడు బాగా వంశ విస్తారం చేశాడు. అతడు తన తపోబలం వల్ల 1000 సంవత్సరాలు జీవించి 100ల సంఖ్యలో వంశశాఖలను వృద్ధి చేశాడు, శాఖోపశాఖలుగా చేసేశాడు. ఈ విశ్వామిత్రుడికి సొంత పుత్రులే 100ల సంఖ్యలో ఉన్న కొన్ని కారణాంతరాల వల్ల ఇతని మేనల్లుడైనటువంటి శునశ్శేపుడు ఇతనికి దత్తపుత్రుడై జ్యేష్ఠపుత్ర స్థానాన్ని పొందాడు కూడా. రుచికుడికి జమదగ్ని, శునశ్శేపుడు, శునపుచ్చుడు అనేటువంటి 3 పుత్రులు కలిగారని పూర్వమే మనం ప్రస్తాపించుకున్నాం కదా. వారు 3 కూడా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వారు 3 పోషించలేక రుచికుడు
వారిలో మధ్యవాణ్ణి అమ్మేయాలని అనుకున్నాడు. ఇంతలో హరిదస్యుడు అనే రాజు ఒక యజ్ఞం కోసం ఎవరైనా ఒక బాలుణ్ణి ఇస్తే కొనుక్కుంటానని ప్రకటించాడు. అలా తీసుకున్నటువంటి బాలుణ్ణి నరబలి ఇస్తానని కూడా ఆ రాజు ప్రకటించాడు. రుచికుడు ఆ రాజుకి తన రెండవ కొడుకైనటువంటి సునస్సేపుణ్ణి అమ్మేశాడు. సునస్సేపుణ్ణి తీసుకువెళుతున్నటువంటి రాజభటులు ఆ రాత్రికి విశ్వామిత్ర ఆశ్రమంలో బస చేశారు. ఆ సమయంలో మేనమామను గుర్తుపట్టినటువంటి సునస్సేపుడు తనను రక్షించమని శరణు వేడాడు. అప్పుడు విశ్వామిత్రుడు తన తపోబలం వల్ల హరిదాసుడి యొక్క యాగం చెడిపోకుండా సునస్సేపుడు బలి కాకుండా రక్షణ చేశాడు. ఆ విధంగా తన తండ్రి తనను అమ్మేయగా విశ్వామిత్రుడు బ్రతికించాడు గనుక సునస్సేపుడు తన విశ్వామిత్ర గోత్రంలోకే చేరాలని దేవతలను ప్రార్థించాడు. దేవతలు దానికి అంగీకరించారు కూడా. ఆ విధంగా దేవతల చేత తీసుకురానడిపినటువంటి కొడుకు గనుక అతనికి దేవరాతుడు అనే కొత్త పేరు కూడా వచ్చింది. ఆ విధంగా సునస్సేపుడు దేవరాతుడుగా మారి విశ్వామిత్రుడికి జ్యేష్ఠపుత్ర స్థానం పొందాడు. ఈ విధంగా క్షత్రియ వంశంలో జన్మించిన కౌశికుడు బ్రహ్మర్షిగా మారాడు. బ్రహ్మర్షిగా మారి అనేక మంది పత్నుల ద్వారా అనేకమైనటువంటి వంశ శాఖలను వృద్ధి చేయటం వల్ల వీరిలో పరస్పర బాంధవ్యాలు ఏర్పడి రాజర్షి పరంపరకు బ్రహ్మర్షి పరంపరకు ఆ యుగంలో వివాహ సంబంధాలు కలిశాయి. ఇక ఆయువు వంశాన్ని గురించి చెప్పుకుందాం. పురూరవ చక్రవర్తి పుత్రుల్లో జ్యేష్ఠుడైనటువంటి ఆయుర్ మహారాజు యొక్క వంశాన్ని వివరించవలసింది. ఆయుర్ మహారాజు స్వర్బాను మహారాజు గారి పుత్రికైనటువంటి ప్రభను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు 5 పుత్రులు జన్మించారు. వారే నహుషుడు, వృద్ధ శర్మ లేక క్షత్రవృద్ధుడు, రంభుడు, రజి, అనేనసుడు అనేవారు. వీరందరూ కూడా మహావీరులే. వీరిలో 4వ వాడైనటువంటి రజి యొక్క చరిత్ర విచిత్రమైంది కనుక ముందు మనం అది చెప్పుకుందాం. మహావీరుడైనటువంటి ఈ రజికి 500 మంది పుత్రులు జన్మించారు. వీరందరూ మహావీరులే. వీరందరి అండ ఉండడం వల్ల రజి అంటే దేవేంద్రుడికి కూడా భయంగా ఉండేది. ఇలా ఉండగా ఒకసారి దేవలోకంలో దేవాసుర యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం మొదలయ్యే ముందు 2 పక్షాల వారు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. వారు ఎవరు గెలుస్తామని చెప్పండి అని అడిగారు బ్రహ్మదేవుడిని. వెంటనే బ్రహ్మదేవుడు రజీ మహారాజు ఎవరి పక్షానుంటే ఆ పక్షమే గెలుస్తుంది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి 2 పక్షాల వారు రజీ మహారాజు దగ్గరకు వచ్చి, రజీ మహారాజు నువ్వు మా పక్షానుండి మమ్మల్నే గెలిపించాలని ప్రార్థించారు. వాళ్ళు వీళ్ళంతా. రజీ మహారాజు కొంచెం ఆలోచించి, నేను ఏ పక్షంలో ఉంటే ఆ పక్షమే గెలుస్తుంది, ఇందులో సందేహమే లేదు. కానీ గెలిచాక దేవేంద్ర పదవిని నాకు ఇవ్వాలి. అలా ఒప్పుకున్న పక్షానికే నేను చేరుతాను, నాయకత్వం కూడా వహిస్తాను అని చెప్పాడు. దేవతలు వెంటనే ముందుకు దూకేసి అది మాకు ఇష్టమే అనేశారు. రాక్షసులు మాత్రం మొహాలంతా చిట్లించి అదెలా కుదురుతుంది, మేము ప్రహ్లాదుని దేవేంద్రుడిగా చేయడం కోసం యుద్ధం చేస్తున్నాం, దానికోసమే నీ సహాయం కోరుతున్నామన్నారు. రజి మొహమాటం లేకోకుండా దేవతాపక్షంలోకి వెళ్ళిపోయాడు. అనుకున్న ప్రకారమే
రజు యొక్క బలం వల్ల దేవతలు గెలిచారు. యుద్ధం గెలిచాక దేవేంద్రుడు పెద్ద సభ చేసి రజి మహారాజుకి గొప్ప సత్కారం చేశాడు. ఆ సభలో దేవేంద్రుడు మాట్లాడుతూ ఇలా అన్నాడు, తండ్రి మహారాజా, నువ్వు మా ప్రాణాలు నిలిపావు కనుక ఈవాళ్ళ నుంచి మేమంతా నిన్ను తండ్రి అనే పిలుస్తాం. మేమంతా నీ పుత్రులం. ఈ రాజ్యం నీది, ఈ దేవేంద్ర పదవి నీది. కానీ నీ పుత్రులమైన మమ్మల్ని నువ్వు స్వర్గంలో నుంచి బయటకు పంపించేస్తే మాకు అపఖ్యాతి కలుగుతుంది. మేము ఇక్కడే మా ఇళ్లలో మేముంటే అది పుత్రులమైనటువంటి మాకు, తండ్రి అయినటువంటి నీకు కూడా గౌరవప్రధానంగా ఉంటుంది. నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాము అని అన్నాడు. మేము ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు, మాకు అవమానం అవుతుంది. నువ్వే ఇంద్రుడు, కానీ మేము మాత్రం స్వర్గం నుంచి వెళ్ళాం. మేము ఎక్కడెక్కడ ఉన్నామో అక్కడక్కడే ఉండేటట్టుగా మమ్మల్ని దీవించు అని. అట్లనే కాని అనేశాడు. దేవేంద్రుడు నిండు సభలో వింత వినయంగా మాట్లాడేసరికి మహారాజు కరిగిపోయాడు. దేవతల నయవంచనను గుర్తించలేక అలాగే కానివ్వండి అనేశాడు, వరం ఇచ్చేశాడు. అప్పటి నుంచి రజి మహారాజు నేనే దేవేంద్రుని అనుకుంటూ భూలోకంలోనే కాలక్షేపం చేశాడు. దేవతలంతా అక్కడే ఉన్నారు కదా, మా ఇళ్లలో మేము ఉండిపోతాం, నువ్వు మహారాజుగా కిందనే ఉండు, నువ్వే దేవేంద్రుడు అని. దేవేంద్రుడు నేనే దేవేంద్రుడు అని చెప్పుకొని వస్తున్నాడు అంతే. దేవేంద్రుడే భూలోకంలో వెలిగిపోతున్నాడు, దేవేంద్రుడిలాగా వెలిగిపోతున్నాడు. కానీ స్వర్గలోకంలో సింహాసనంలో నిజమైన దేవేంద్రుడే వెలిగిపోయాడు. కొంతకాలానికి రజి మహారాజు స్వర్గస్థుడయ్యాడు. ఆయన కాలం చేశాక ఆయన కొడుకులంతా స్వర్గలోకంలోకి వెళ్ళి మా నాన్నగారికి మోసం చేశారు, ఇంద్ర పదవిలో ఉండగా మీ మీద ప్రేమతో మిమ్మల్ని ఇంద్రసింహాసనంలో కూర్చొనిచ్చాడు మా నాన్నగారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, ఆయనకు వారసులు మేమున్నాం, ఇంద్రసింహాసనంలో మేమే కూర్చోంటున్నాం, మాకే కావాలా అంటున్నారు. మీరు సింహాసనం దిగండి, మాకే ఉండాలా సింహాసనం అని దేవేంద్రుడితో సూటిగా చెప్పేశారు. దేవేంద్రుడు అతని పరివారం దేనికి ఒప్పుకోలేదు. కానీ రజిపుత్రులు 500 మంది విజృంభించి దేవేంద్రాదులను పారద్రోలి దేవరాజ పదవులన్నిటినీ తామే ఆక్రమించి దేవతలకు యజ్ఞ భాగాలు కూడా అందుకోకుండా కట్టుదిట్టు చేసేశారు. ఇంద్రుణ్ణి అక్కడి నుంచి పంపించేశారు. ఇలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. మళ్ళీ బలం పుంజుకుంటూనే ఆశ దేవేంద్రుడికి అడుగంటిపోయింది. ఇక నా చేత కాదు, ఇక నేనేం చేయలేను అని. దాంతో కళ్ళు క్రిందికి దిగి అహంకారం అంతా సరాసరి దేవగురువైనటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఆయనకు పాద నమస్కారం చేసి, బృహస్పతిదేవా, నాకు పూర్తిగా దిక్కు లేకుండా పోయింది, నాకు రేగి పండంత యజ్ఞభాగం కూడా రావడం లేదు, నా అనుచరులైనటువంటి దేవతలకు అసలే దిక్కు లేకుండా పోయింది, ఈ ఆపద నుంచి మీరే మమ్మల్ని గట్టెక్కించాలి అని ప్రార్థించాడు. బృహస్పతి కరుణించి ఇలా అన్నాడు, దేవేంద్ర, ఇన్ని వేల సంవత్సరాలు దాటాక కూడా నా దగ్గరకు వచ్చేది, ఇప్పుడైనా వచ్చావు, నీకు అహంకారం. పూర్వం ఎప్పుడైనా నువ్వు కోరింది నేను కాదన్నానా? నారాయణ నారాయణ, హరే కృష్ణ.